ఎంబ్రియో గ్రేడింగ్ అంటే ఏంటి, బెస్ట్ ఎంబ్రియోని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ముందుగా ఎంబ్రియో అన్న వెంటనే నేను ఒక డే 5 ఎంబ్రియో గురించి మాట్లాడబోతున్నాను. దాన్ని మనం బ్లాస్టోసిస్ట్ అని కూడా అంటాము. సో మీరు బ్లాస్టోసిస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ యూ సీ ఇట్ లైక్ లుక్ ఇట్ అప్ ఆన్ ద నెట్, అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ బాల్ లోపల ఒక మళ్ళీ బాల్ ఆఫ్ సెల్స్ ఒక సైడ్కి అటాచ్ అయి ఉంటుంది, అండ్ ఈ రిమైనింగ్ అంతా క్యావిటీ లాగా ఉంటుంది అనమాట. దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఒక బ్లాస్టోసిస్ట్ లేదా 5వ రోజు పిండం, దీనికి గ్రేడింగ్ ఇస్తాం. మనం గ్రేడింగ్ 3 రకాలుగా ఇస్తాం. ఎప్పుడు కూడా మీకు ఒక 5వ రోజు ఎంబ్రియో గ్రేడింగ్ అని మాట్లాడితే వాటి గ్రేడింగ్ సంథింగ్ సౌండ్స్ లైక్ దిస్, అంటే 5BB, 4AA, 3AB ఇట్లా ఉంటాయి. అసలు ఏంటివి? ఫస్ట్ నంబర్ 1 to 6 ఏదైనా ఇవ్వచ్చు. 1, 2, 3, 4, 5, 6. ఎప్పుడు కూడా 1, 2 అన్నవి చాలా తక్కువ గ్రేడ్, క్యావిటీ ఎక్కువ లేదు అని అర్థం. మనం వీ షుడ్ ప్రిఫర్ ఎనీ ఎంబ్రియో 3 and above ఉండాలి. 3, 4, 5, 6 ఇంకా ఉంటే ఈవెన్ బెటర్. సో 5 తర్వాత 6 అంటే ఏంటంటే హ్యాచ్డ్ ఎంబ్రియో, ఆ గోడ బ్రేక్ చేసేసుకొని ఎంబ్రియో బయటికి వచ్చేస్తే దాన్ని గ్రేడింగ్ 6 ఇస్తారనమాట. లేదంటే అదర్వైజ్ 5, 4, 3 ఈ నంబర్స్లో మారుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 ఆల్ఫబెట్స్, AA, AB, BB. దాంట్లో ఫస్ట్ ఆల్ఫబెట్ వచ్చేసి మన ఇన్నర్ సెల్ మాస్ గురించి మాట్లాడుతుంది. ఇన్నర్ సెల్ మాస్ అంటే నేను చెప్పిన రౌండ్లో మనకు ఒక సైడ్ ఒక పార్ట్లో అటాచ్ అయిన బాల్ ఆఫ్ సెల్స్, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఈ ఇన్నర్ సెల్ మాస్ రేపు ఈ ఎంబ్రియో అతుక్కుంటే గర్భసంచిలో అది ఫ్యూచర్ బేబీని ఫామ్ చేస్తుంది. సో ఆ ఇన్నర్ సెల్ మాస్లో చాలా గుడ్ నంబర్ ఆఫ్ సెల్స్, వెరీ పాపులేటెడ్ ఉంటే గ్రేడ్ A ఇవ్వడం జరుగుతుంది. కొంచెం తక్కువ సెల్స్ ఉన్నాయి అంటే B ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ సెల్స్ ఉన్నాయి, స్కాంటీగా ఉన్నాయి అంటే C గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. సో A ఇస్ టాప్ గ్రేడ్, దెన్ B అండ్ దెన్ C. దెన్ లాస్ట్ ఆల్ఫబెట్ మళ్ళీ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో మళ్ళీ ABCగానే ఇస్తాము. కానీ ఈ గ్రేడింగ్ దేనికి ఇస్తున్నామంటే అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్, దాన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఈ ట్రోఫోబ్లాస్ట్ ఫ్యూచర్లో వెళ్ళి మాయ తయారు చేస్తుంది, ప్లాసెంటాని. దాంట్లో కూడా ABC. A ఈజ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ సెల్స్, B ఈజ్ ఓకే, అండ్ C ఈజ్ వెరీ వెరీ స్కాంటీగా పాపులేటెడ్ సెల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎంబ్రియోని ఎలా చూస్ చేస్తాము? మీకున్న మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏవేవో గ్రేడ్స్ ఉంటే ఎప్పుడు కూడా మీకున్న వాటిల్లో A and B లాంటి గ్రేడింగ్ ఉన్నవి ఫస్ట్ చూస్ చేసుకోండి ట్రాన్స్ఫర్కి. నంబర్స్లో ఎనీథింగ్ 4 and above, 5, 6 ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు మీరు టాప్ ఎంబ్రియోస్ అని చెప్పి చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది చెప్పిందంతా కూడా మార్ఫలాజికల్ గ్రేడింగ్, అంటే చూడడానికి ఎలా ఉంది అన్నది మాత్రమే. జన్యుపరంగా ఆ ఎంబ్రియో ఎలా ఉంది అన్నది గ్రేడింగ్ మీద డిపెండెంట్ ఉండదు. అంటే మీకు పర్ఫెక్ట్ టాప్ గ్రేడ్ 5AA ఎంబ్రియో అయి ఉండొచ్చు, కానీ అది జన్యుపరంగా క్రోమోజోమల్ నంబర్ తప్పు ఉండొచ్చు. అంటే గ్యారంటీగా AA అంటే 100% సక్సెస్ ఇస్తుంది, లేదా CC అంటే ఇట్స్ అ బ్యాడ్ ఎంబ్రియో, అది అతుక్కోదు, మనం పెట్టుకోవద్దు అని అయితే కాదండి. మీరు ఏ ఎంబ్రియో కూడా తయారైంది, ఫ్రీజబుల్ ఉంది అని మీ ఎంబ్రియాలజిస్ట్ అండ్ క్లినిషియన్ చెప్తున్నారు అంటే కైండ్లీ దాన్ని ఫ్రీజ్ చేయించుకోండి. బికాజ్ ఏ ఎంబ్రియో అయినా హెల్తీ ఉండొచ్చు, ఏ ఎంబ్రియో అయినా మనకు యాక్చువల్లీ హెల్తీ చైల్డ్ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు. ఓన్లీ మీరు ఉన్న వాటిలో ఏది బెటర్గా చూస్ చేసుకోవాలి అంటే యూ కెన్ గో బై దిస్ గ్రేడింగ్. థ్యాంక్ యూ.